Hello, hi Digital BVR Alpha Community members. Hope you are doing well. Today we will continue the session Google Search Networking Advertisements. Then by let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. We are in the module Mastering Search Engine Marketing with the AI. మనము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో గూగుల్ అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ అనేది ఎవ్రీథింగ్ తెలుసుకుంటున్నాము, రైట్? ఇప్పుడు ఎవరైనా కానీ గూగుల్లో ఇఫ్ దే వాంట్ టు గెట్ ఏ సొల్యూషన్, లెట్స్ ఎగ్జాంపుల్ ఒక డెంటల్ క్లినిక్ కి నేను వెళ్ళాలి అనుకున్నాను. సో డెంటల్ క్లినిక్ నేను వెళ్ళాలనుకుంటే ఎలా సెర్చింగ్ చేస్తాను? డెంటల్ క్లినిక్ నియర్ మీ అని సెర్చింగ్ చేస్తాను. ఓకే, ద ఫస్ట్ సెర్చ్ క్వరీ ఇట్ ఈస్ కామన్. డెంటల్ క్లినిక్ నియర్ మీ ఇలా సెర్చింగ్ చేసినప్పుడు సో ఐ గాట్ దీస్ రిజల్ట్స్ ఇన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఇలా నేను సెర్చింగ్ చేసినప్పుడు నాకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఏమి విజిబుల్ అవ్వట్లేదు. నాకు విజిబుల్ అవుతున్న ఆల్ ద రిజల్ట్స్ ఆర్ ఆర్గానిక్ రిజల్ట్స్. అంటే క్లయింట్కి వెబ్సైట్ ఉంటుంది. దిస్ ఈస్ ద క్లౌడ్ డెంటల్, రైట్? సో క్లయింట్కి వెబ్సైట్ ఉంటుంది. క్లయింట్ ఏం చేస్తున్నారు? ఈ సెర్చ్ క్వైరీకి తన వెబ్సైట్లో ఉండే ఈ వెబ్ పేజ్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేశారు. ఎలా ఆప్టిమైజ్ చేశారు? డెంటల్ క్లినిక్స్ నియర్ మీ అనే కీవర్డ్కి ది బెస్ట్ ఆప్టిమైజేషన్ చేశారు కాబట్టి సో దాట్ విత్ దిస్ సెర్చ్ క్వైరీ అవర్ వెబ్సైట్ ఈజ్ విజిబుల్. గాట్ ఇట్? దెన్ సో ఎలా సెర్చింగ్ చేశారు అనేసి మీరు అడగొచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్ ఐ కాపీ దిస్ కీవర్డ్. ఓకే, ఇప్పుడు నేను కాపీ చేశాను. ఇట్ ఈస్ ద వెబ్ పేజ్. ఈ ఎంటైర్ వెబ్ పేజ్లో అసలు ఆ కీవర్డ్ ఉందా లేదా సెర్చింగ్ చేస్తాము. ఓకే, నోవేర్, రైట్? నేను సెర్చింగ్ ఫిల్టర్ ఆప్షన్ సెర్చింగ్ చేస్తే నాకు డెంటల్ క్లినిక్ అని ఉంది, కానీ డెంటల్ క్లినిక్ నియర్ మీ అనేది ఎక్కడ లేదు. ప్రతి వెబ్ పేజ్కి అలాగే ప్రతి బ్లాగ్ పోస్ట్కి దేర్ ఈజ్ ఏ ఎస్ఈఓ స్నిప్పెట్ అనేది ఉంటుంది. దాన్ని ఎస్ఈఓ అంటే మనం రైట్గా ఆప్టిమైజ్ చేయాలంటే ఎస్ఈఓ స్నిప్పెట్ ద్వారా మాత్రమే మనం ఆప్టిమైజ్ చేస్తాం. సేమ్ రిజల్ట్కి ఇక్కడ చూడండి, విజిట్ టాప్ డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ నియర్ యూ. ఇది ఫ్రేజ్ మ్యాచ్ అనేసి అంటాం. డెంటల్ క్లినిక్ నియర్ మీ, టాప్ డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ నియర్ యూ. ఇది ఆల్మోస్ట్ ఫ్రేజ్ మ్యాచ్ కి ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ లో ఇచ్చే టెక్స్ట్ అనేది ఈ సెర్చ్ క్వైరీకి ఫ్రేజ్ మ్యాచ్ అయింది కాబట్టి that's why this cloud dental page is visible to the search query. Okay, అది SEO part. SEO కు సంబంధించిన ఫుల్ క్లాసెస్ లో ఆల్రెడీ we discussed all about this. Okay, now మరి paid advertisements ఏంటి? గూగుల్ వీడియో నెట్వర్క్ అనేది మనం చూసాము, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ చూసాము. మరి గూగుల్ సెర్చ్ నెట్వర్క్ ఎలా వర్క్ చేస్తుంది? ఇప్పుడు నేను ఫ్రేజ్ మారుస్తున్నాను. ఓకే, సెర్చ్ క్వైరీ మారుస్తున్నాను. నేను డెంటల్ క్లినిక్ నియర్ మీ కాకుండా బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేస్తున్నాను. బెస్ట్ డెంటల్ క్లినిక్ in Hyderabad. Then enter. With this search query, now I got few sponsored advertisements. ఇక్కడ చూడండి స్పాన్సర్డ్ అని ఉంది. ఇట్ హ్యాస్ ద స్పాన్సర్డ్ అండ్ వన్ మోర్ రిజల్ట్ స్పాన్సర్డ్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ స్పాటెడ్ అయ్యాయి. మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఎలా స్పాటెడ్ అయ్యాయి? విత్ దిస్ సెర్చ్ క్వైరీ బెస్ట్ డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఈ సెర్చ్ క్వైరీకి అడ్వర్టైజ్మెంట్స్ అనేది స్పాటెడ్ అయ్యాయి. సి వన్స్ ఐ క్లిక్ ఆన్ దిస్ అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ చూడండి నేషనల్ డెంటల్ కేర్ అని ఉంది కదా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, వేరే ట్యాబ్ ఓపెన్ చేశాను. అగైన్ ఇక్కడ అపోలో డెంటల్ నర్సింగ్ అని కదా, ఇలా సెర్చింగ్ చేశాను. సో ఇక్కడ దంతం డెంటల్ క్లినిక్స్ అనేది ఇలా సెర్చింగ్ చేశాను. ఓకే, చూడండి ఈ వెబ్సైట్. ఓకే, ఈ స్పాన్సర్డ్ రిజల్ట్ అనేది అన్ని సో పేడ్ అడ్వర్టైజ్మెంట్ విచ్ ఈస్ డన్ త్రూ ది గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఓన్లీ. ఇవి గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మాత్రమే మనం ప్రమోట్ చేయగలుగుతాము. గాట్ ఇట్? ఇలా ప్రమోట్ చేసినప్పుడు when the user click on the advertisement they are redirecting to the landing page. ఓకే, అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ని ల్యాండింగ్ పేజ్ అని చెప్తాం. ఈ ఫస్ట్ రిజల్ట్ నేషనల్ డెంటల్ కేర్ అనే వెబ్సైట్ కి ల్యాండింగ్ పేజ్ దిస్ వన్. దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి business.google.com అపోలో డెంటల్ నర్సింగ్ అని ఉంది. ఓకే, business.google.com అపోలో డెంటల్ క్లినిక్. మరి ఇక్కడ వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ ఉంది అపోలో డెంటల్ క్లినిక్ నార్సింగి బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ రూట్ కెనాల్స్. ఓకే, ఇవి రిజల్ట్ అనేది ఇలా ఉంది. ఓకే, అపోలో డెంటల్ క్లినిక్. ఇక్కడ మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, మనం ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేసినప్పుడు మరి ప్రాపర్ ఇక్కడ మీరు డొమైన్ కనుక చూస్తే నేషనల్ డెంటల్ కేర్ .in అని ఉంది. మరి సెకండ్ అడ్వర్టైజ్మెంట్ లో చూస్తే business.google.com అని ఉంది. మరి ఎవరు ప్రమోట్ చేస్తున్నట్టు? ఇది వెబ్సైట్ ఓనర్ ప్రమోట్ చేస్తే వెబ్సైట్ డొమైన్ కనపడాలి. ఇక్కడ వచ్చేసి business.google.com అని ఉంది కదా, మరి ఎవరు ప్రమోట్ చేస్తున్నట్టు? ఇది
సి మనకి అడ్వర్టైజ్మెంట్ గూగుల్ యాడ్స్లో రన్ చేసేటప్పుడు 2 టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఇఫ్ వీ ఆర్ ఏ బిగినర్, మనం నేర్చుకున్న వెంటనే ఈ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ 100% చేయలేము. Who are providing the digital marketing services to the clients, they know very well how can we create this kind of the advertisements. Okay, the agency part we will learn in the agency part. Further session lo manamu agency establishment ela cheyali, clients ni ela acquire cheyali, client ki building ఏ విధంగా చేస్తాము, client follow up ఎలా చేస్తాము, client కి 1 రూపీ సర్వీసెస్ ని 10 రూపీస్ వరకు ఎలా స్కేల్ అప్ చేయాలి, అలాగే client కి 10 రూపీస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు 100 రూపీస్ ఆఫ్ రిజల్ట్స్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, ఎవ్రీథింగ్ we will learn in the agency setup model. So that is very interesting టాపిక్స్. ఇప్పుడు ఈ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ లో వెన్ వీఆర్ క్రియేటింగ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్, సో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. వన్ వచ్చేసి ల్యాండింగ్ పేజ్. ఈ ల్యాండింగ్ పేజ్ క్లిక్ చేసినప్పుడు ద యూజర్ రీడైరెక్టెడ్ టు ది అడ్వర్టైజర్ వెబ్సైట్. ఓకే, ఈ ఫస్ట్ సినారియోలో మనం చూసింది ఇదే, ఎన్డిసి డెంటల్ అనేది వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యాము. గాట్ ఇట్. బట్ సెకండ్ సినారియోలో ల్యాండింగ్ పేజ్ అనేది అపోలో డెంటల్ క్లినిక్స్ అని ఉంది కదా, అపోలో డెంటల్ క్లినిక్స్ అనేది, సో ఈ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తే అడ్వర్టైజర్ వెబ్సైట్కి వెళ్ళలేదు. అడ్వర్టైజర్ వెబ్సైట్ నాట్ విజిబుల్. ఓకే, విజిబుల్ ఓన్లీ google.com. ఓకే, సో ఇక్కడ చూడండి, గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ని మనం క్రియేట్ చేసేటప్పుడు మెజారిటీగా, ఓకే, మీరు మన దగ్గర బిజినెస్ అనేది లార్జ్ స్కేల్లో ఉంది అనుకుందాం. గూగుల్ అడ్వర్టైజర్స్ అనేది అఫీషియల్గా దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు హెల్ప్ ద అడ్వర్టైజర్స్ టు ప్రమోట్ దేర్ బ్రాండ్స్ ఆన్ ద గూగుల్ సెర్చ్ నెట్వర్క్. గాట్ ఇట్. గూగుల్ యాడ్స్ సెంటర్ అఫీషియల్గా దే ఆర్ ప్రొవైడింగ్ టు ద అడ్వర్టైజర్స్ టు ప్రమోట్ దేర్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ టు రీచ్ ద రైట్ పొటెన్షియల్ కస్టమర్స్ ఇన్ గూగుల్ సెర్చ్ నెట్వర్క్. గూగుల్ సెర్చ్ నెట్వర్క్లో ప్రాపర్గా ప్రమోట్ చేయడం కోసము గూగుల్ యాడ్స్ సెంటర్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్ ద సెన్స్ వాళ్ళ నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ అనేది అడ్వర్టైజర్స్కి అలోకేట్ చేస్తారు. అడ్వర్టైజర్స్ కెన్ రన్ ద అడ్వర్టైజ్మెంట్స్. దట్స్ ఇట్. ఓకే, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేసేటప్పుడు వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్ నుంచి రన్ చేస్తారు. సో వీళ్ళ బడ్జెట్ ఇట్ ఈస్ టూ హై. మీరు ఎప్పుడైనా కొటేషన్ కనుక తీసుకుంటే గూగుల్ అడ్వర్టైజర్స్ దగ్గర నుంచి మనం క్లయింట్కి 10 రూపీస్ ఛార్జ్ చేసినా, లేదంటే మన అడ్వర్టైజ్మెంట్స్ మనం రన్ చేసుకుంటే 500 రూపీస్కి అయిపోతాయి. ఎప్పుడైతే గూగుల్కి సంబంధించిన అడ్వర్టైజర్ దగ్గర నుంచి, అంటే అఫీషియల్ టీమ్ దగ్గర నుంచి మనం సర్వీస్ తీసుకుంటే 500 రూపీస్ ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 5000 రూపీస్ అవుతుంది. గాట్ ఇట్. సో ఇట్ ఈస్ ద సమ్ డిఫరెంట్ సినారియో. సో వాళ్ళ ఈక్వేషన్స్, వాళ్ళ ఎగ్జిక్యూషన్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్, రైట్? బట్ వాళ్ళకంటే కూడా ఇండివిజువల్గా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ది బెస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. గాట్ ఇట్. సో మనం సెర్చింగ్ చేసినప్పుడు మనకి ఇలా విజిబుల్ అయ్యే అడ్వర్టైజ్మెంట్స్ని సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాం. సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ చూడండి, ఫస్ట్ 4 రిజల్ట్స్ అనేది సెర్చ్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే, ఐ విల్ గివ్ యూ ద సినారియో. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గో విత్ ద SERP. SERP అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఇది సెర్చ్ ఇంజిన్. సెర్చ్ ఇంజిన్ లో వెన్ ద యూజర్ సెర్చ్ ఫర్ ఎనీ రిజల్ట్స్, for that the Google search engine providing the various results in a text format, also clickable format. This page we can say it is a search engine results page. ఈ search engine results page లో the format is the first 4 results are paid results, the rest 1 to 10 these results are organic results. To the bottom again the Google search engine showing the paid results. Okay, first 4 వచ్చేసి paid results ఉంటాయి. Next results వచ్చేసి organic results ఉంటాయి, which is completely visible on a SEO score basis. Bottom లో visible అయ్యి again 4 paid results ఉంటాయి. Okay, this is the structure. Search network ads SERP structure. Okay, first 4 results paid, next 10 results organic, bottom 4 results paid. Okay, this is how search network ads SERP structure. Got it? See, paid ads format చూడండి, the format is text or link. See, the clickable links అనేది ఉంటాయి సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్లో. గాట్ ఇట్. దిస్ ఈజ్ ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్స్, మనకి అడ్వర్టైజ్మెంట్స్ విజిబుల్ అయ్యాయి కదా. స్పాన్సర్డ్ అంటే చూడండి 100% ఇట్ ఈస్ ఏ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ స్ట్రక్చర్ అని చెప్తాము. ఇక్కడ ఈ టైటిల్, ఇక్కడ చూడండి డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ చూస్తే మీకు విజిబుల్ అయింది. ఓకే, ఐ విల్ జూమ్ ఇన్ మోర్. డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్, ఇది సో హెడ్లైన్స్.
మెటా డిస్క్రిప్షన్స్, సైట్ లింక్స్. వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఏ ఫార్మేట్ లో చేశారు, పర్ఫార్మెన్స్ మాక్సిమం చేశారు కాబట్టి దే యాడెడ్ దేర్ లొకేషన్ యాజ్ వెల్ యాజ్. గాట్ ఇట్. సో ఇలా మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేది విజిబుల్ అవుతాయి. ఈ స్ట్రక్చర్ గురించి వి విల్ లెర్న్ ఇన్ ది నెక్స్ట్ సెషన్స్. గాట్ ఇట్. మనం నేర్చుకునేటప్పుడు వి విల్ లెర్న్ ఎవ్రీథింగ్. So this is the basic understanding about the Google search network. Okay, now we will go to the deep into the subject. So what are Google search network advertisements? We have to understanding in the proper abbreviation. Google search network ads are text based advertisements displayed on Google search results pages and other Google partner sites when users search for relevant keywords. Got it? యూజర్స్, ఇక్కడ మీరు ఈ స్ట్రక్చర్ చూస్తే అర్థమైంది. యూజర్స్ గూగుల్ సెర్చ్ క్వైరీస్, ఇది యూజర్స్ గూగుల్ సెర్చ్ క్వైరీస్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ విజిబుల్ ఇన్ ద టెక్స్ట్ ఫార్మేట్. ఇలా టెక్స్ట్ ఫార్మేట్ లో విజిబుల్ అయ్యేదాన్ని మనము గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అని చెప్తాము. ఇన్ ద వేరియస్ నెట్వర్క్స్ అని యూజ్ చేశారు. వాట్ ఆర్ ద వేరియస్ నెట్వర్క్స్? వెబ్సైట్ లో కూడా టెక్స్ట్ ఫార్మేట్ లో విజిబుల్ అవుతాయి. సమ్ టైమ్స్ మీరు చూస్తే ఇమేజ్ కాదు, టెక్స్ట్ ఫార్మేట్ లో విజిబుల్ అవుతాయి. యూట్యూబ్ లో వీడియోస్ ని కూడా మనం వాచ్ చేసేటప్పుడు టెక్స్ట్ ఫార్మేట్ లో విజిబుల్ అవుతాయి. దాన్ని కూడా మనం గూగుల్ సెర్చ్ నెట్వర్కే చెప్తాము. నా గూగుల్ సెర్చ్ నెట్వర్క్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది యాడ్ చేశారు కాబట్టి ఇట్ కెన్ విజిబుల్ ఇన్ వెబ్సైట్స్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ లో ఆల్సో. ఓకేనా, అందులో కూడా విజిబుల్ అవుతాయి కానీ టెక్స్ట్ ఫార్మేట్ లోనే విజిబుల్ అవుతాయి. దట్ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్. కానీ 90% ద క్లయింట్ సినారియోలో మనం యూజ్ చేసేది ఈ గూగుల్లో సెర్చింగ్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ విజిబుల్ ఇన్ ద క్లిక్బుల్ ఫార్మేట్ విత్ టెక్స్ట్ ఓన్లీ. ఓకే, వీటిని మనము గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్తాం. ఓకే, దెన్ గో టు ది బెస్ట్ ఫర్. సో ఈ గూగుల్ సెర్చ్ నెట్వర్క్ ని మనం ఎప్పుడైతే జాబ్ లొకేషన్ లో జాయిన్ అవుతామో, క్లయింట్ మనకి ఇచ్చే టాస్క్ ఎప్పుడైతే జాబ్ లొకేషన్ లో మనం జాయిన్ అవుతామో, అది చిన్న ఆర్గనైజేషన్ కావచ్చు, బిగ్ ఆర్గనైజేషన్ కావచ్చు, క్లయింట్స్ మనకి ఇచ్చే రోల్ ఏంటి? యూ హ్యావ్ టు బి ప్రమోటెడ్ గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మై బిజినెస్ క్రైటీరియా. రైట్, అప్పుడు మనం ఏం చేయాలి? ఆ క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ఏంటి? ఈజ్ దాట్ సూటబుల్ ఫర్ గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ గూగుల్ వీడియో నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్? క్లయింట్ వచ్చేసి గూగుల్ సెర్చ్ నెట్వర్క్ చేయి, గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అని చెప్పి మనకు ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ఈజ్ దాట్ బిజినెస్ ఈజ్ మీట్స్ ద క్రైటీరియా ఫర్ గూగుల్ సెర్చ్ నెట్వర్క్. ఇఫ్ ఇట్ మీట్స్ ద గూగుల్ సెర్చ్ నెట్వర్క్ criteria, then we can promote that advertisement in the Google search network. If it is not meets the criteria for the Google search network, we should advise to the clients, sir, this advertisement won't meets the Google search network advertisement. Instead of the Google search network advertisements, we can choose the Google display network advertisements or Google video network advertisements or local advertisements promoting on a Google Maps. ఓకే, సి ఏ క్లయింట్స్కి మనం గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అనేది సజెస్ట్ చేస్తాం అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. సో దిస్ గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ బెస్ట్ ఫర్ ది డైరెక్ట్ రెస్పాన్స్ మార్కెటింగ్. What is the direct response marketing? If someone provide a services or else if someone selling the products to the customers. Okay, see direct response marketing in the sense ఏంటంటే, see ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ కి సేల్ చేయాలనుకుంటున్నాను, ఈ ప్రోడక్ట్ ని నేను మార్కెట్ కి సేల్ చేయాలనుకుంటున్నాను. Who are searching for this particular device? ఈ డివైస్ ని ఎవరైనా సెర్చింగ్ చేసినప్పుడు for that our advertisement is visible. ఓకే, ఎందుకంటే మార్కెట్ సెర్చ్ క్వైరీస్ డిమాండ్ అనేది గూగుల్లో ఉన్నప్పుడు ఆ సెర్చ్ క్వైరీకి నేను ఈ ప్రోడక్ట్ని విజిబుల్ చేస్తే దెన్ ఐ గాట్ మోర్ సేల్స్. అలా కాదు, సర్వీస్ బేస్డ్గా ఉంది. సర్వీస్ బేస్డ్గా ఉన్నప్పుడు ఇఫ్ ఎనీవన్ సెర్చ్ ఫర్ టేకింగ్ ద సర్వీసెస్, మార్కెట్లో వాటికి హ్యూజ్ డిమాండ్ ఉండొచ్చు, లేదు అంటే ఎక్కువ మంది సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో సమ్వన్ హూ వాంట్ టు టేకింగ్ ద సర్వీసెస్ త్రూ ది గూగుల్ ఫర్ దట్ సెర్చ్ క్వైరీస్ అవర్ వెబ్సైట్ ఈజ్ విజిబుల్. వాట్ ఇట్, దాని డైరెక్ట్ రెస్పాన్స్, ఎందుకంటే దానికి హైరార్కీ అని ఉంటుంది. ఐ విల్ షో యూ. ఇఫ్ సమ్వన్ సెర్చింగ్ విత్ ఏ గూగుల్ కీవర్డ్, ఇలా గూగుల్ కీవర్డ్తో సెర్చింగ్ చేసినప్పుడు ద అడ్వర్టైజ్మెంట్ ఈజ్ విజిబుల్ యాజ్ లైక్ దిస్. ఇప్పుడు డెంటల్ క్లినిక్ ఉంది కదా, ఈ డెంటల్ క్లినిక్ ని క్లిక్ చేస్తే ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ లైక్ దట్. యూజర్ ఏం చేస్తారు, ఫామ్ అనేది ఫిల్ చేస్తారు. సో దట్ బ్యాక్ అండ్ కాల్ సెంటర్ టీమ్ ఉంటుంది. దే విల్ రిసీవ్ ద క్వైరీస్ అండ్ గెట్ బ్యాక్స్ టు ది కస్టమర్స్ టు టేక్ ద డీటెయిల్స్. ఓకే, దీన్ని రెస్పాన్సివ్ అని చెప్తారు. లెట్స్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోడక్ట్ అనుకుందాము. సో ఈ ప్రోడక్ట్ని నేను బుక్ చేసుకున్నాను సమ్ XYZ. ఈ ప్రోడక్ట్ ప్రాసెసింగ్ అనేది వాళ్ళు చేస్తుంటారు, ఆర్ ఎల్స్ ఈ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే దే యూజ్ ద గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్. కస్టమర్ అనేది ఫాలో అప్ చేసి, సార్ యూ బుక్ ఫర్ ద డెమో హౌ టు యూజ్ దిస్ ప్రోడక్ట్, వెన్ ఈజ్ యువర్ అవైలబుల్ టైమ్.
విల్ గివ్ ద ప్రాపర్ డెమో. ఓకే, ఈ ప్రాసెస్ దీన్ని డైరెక్ట్ రెస్పాన్సివ్ మార్కెట్ అంటారు. ఓకే, దెర్ ఈస్ ఏ హైరార్కీ ఇన్ దేర్ ఆర్గనైజేషన్. వాళ్ళకి మాత్రమే సెర్చ్ నెట్వర్క్ యూస్ఫుల్ అవుతుంది. గాట్ ఇట్? సో దట్ ఈస్ ద డైరెక్ట్ రెస్పాన్సివ్ మార్కెటింగ్. దెన్ లైక్ డ్రైవింగ్ లీడ్స్. ఓకే, అలాగే లీడ్స్ని ఎక్వైర్ చేసుకోవడం కోసము మనము ఈ సెర్చ్ నెట్వర్క్ యూజ్ చేస్తాము. ఆల్సో సేల్స్ని ఎన్హాన్సింగ్మెంట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. ఎంక్వైరీస్, గెటింగ్ ద మోర్ ఎంక్వైరీస్ వీ యూజ్ ద గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్. Got it? This is the introduction of the Google search network. Okay, so in the next session we will learn about the features of the Google search network advertisements. What are the features we have in the Google search network advertisements? How can we understanding the Google search network advertisements before the execution? Okay, Google search network advertisements ne execution cheyadaniki before how can we say terminology emuntundi, features emuntayi, ela promote cheyali, యూజర్ ఆస్పెక్టివ్లో ఎలా ప్రమోట్ చేయాలి, హౌ కెన్ వీ అండర్స్టాండింగ్ ద మోర్ అనేది వీ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫీచర్స్ ఆఫ్ ద గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్. Okay, so do the best practice with the Digital BVR Alpha Community and all the best.